అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. పడుకునే ముందు కళ్ళు ఉప్పుని ఈ చోటులో పెట్టి చూడండి. ఎంత తీసినా తరగని ఆదాయం మీ సొంతం. ధనవంతుల సీక్రెట్ ఇదే. మాకు మనీ ప్రాబ్లం అయితే చాలా ఉన్నాయి. అలాగే అప్పుల బాధలు తీరడానికి మాకు ఎక్కువ సమయం లేదు. డబ్బు మాకు చాలా అర్జెంటుగా కావాలి. దాని గురించి ఏం చేయాలి, ఎలాంటి పరిహారం చేస్తే మనకి డబ్బు తొందరగా వచ్చి చేరుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఒక ధనవంతుల పరిహారం. అంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారు నిత్య జీవితంలో చేసే పరిహారం అన్నమాట. దానిని మీరు కూడా చేసి ధనవంతులు అవ్వండి. ధనవంతులను చూసి మనం ఎప్పుడూ కూడా అనుకుంటూనే ఉంటాం, వీళ్ళ దగ్గర మాత్రమే ఇంత డబ్బు ఉంటుంది కదా, ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది, వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది, వీళ్ళ లైఫ్ ఇంత లగ్జరీగా ఎలా ఉంటుంది, ఎంత లగ్జరీగా తిరుగుతారో అలాగే అంతగా ఖర్చు చేసినా కూడా డబ్బు ఎలా ఉంటుంది అని. వాళ్ళు చేసే పరిహారం చాలా సింపుల్గా ఉంటుంది. విన్నారంటే నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి, ఇంత సింపుల్ పరిహారం చేస్తే ఇంత ధనమా, ఇంత సింపుల్ రెమెడీ చేస్తారా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోవడమే కాదు, ఈ రెమెడీ విన్నాక ఇప్పటికిప్పుడే ఈ రోజు నైట్ నుండి ప్రతి ఒక్కరూ కూడా చేస్తారు. అలాంటి పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. ఆ పరిహారం ఏమిటంటే కళ్ళు ఉప్పుతో చేసే చిన్న పరిహారం. ఈ కళ్ళు ఉప్పుతో రాత్రిపూట పడుకునే ముందు మీరు చేసే ఒక చిన్న పరిహారం ఇది. ఈ పరిహారాన్ని మీరందరూ కూడా ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిహారం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంతకు ముందు కూడా మనం కళ్ళు ఉప్పుతో కొన్ని పరిహారాలు అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని మీరు రాత్రిపూట మాత్రమే చేయాలి. అది కూడా మీరు పడుకుంటాం, నిద్రలోకి వెళ్తాం అన్నప్పుడు మాత్రమే చెయ్యాలన్నమాట. అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసే పరిహారం ఇది. అలాగే ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ పరిహారం అనేది ఎవరైనా ఏ రోజైనా చేసుకోవచ్చు. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు, ఇలాంటి పరిహారాల గురించి చెప్పినప్పుడు గురువు గారు పీరియడ్స్ ఉన్న సమయంలో చేసుకోవచ్చా లేదా అని, అలాగే నాన్ వెజ్ తిన్నాను ఈరోజు చేసుకోవచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. తప్పకుండా చేసుకోవచ్చు. ఈ పరిహారానికి అయితే అలాంటి పట్టింపులు ఏవీ కూడా లేవు. పీరియడ్స్లో ఉన్న, నాన్ వెజ్ తిన్నా చక్కగా ఏ రోజైనా ఎవరైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది ఈ పరిహారం. ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చెయ్యాలని గుర్తుంచుకోండి. అది కూడా భోజనం చేశాక ఇంకేం పని చేయము, ఇక పడుకుంటాం అన్నప్పుడు మాత్రమే చేయాలి. ఈ కళ్ళు ఉప్పు పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారం చేస్తే మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధి, ధనాన్ని ఆకర్షించుకోవడానికి చేసేటటువంటి కళ్ళు ఉప్పు పరిహారం అన్నమాట. ఈ కళ్ళు ఉప్పు పరిహారాలు అనేవి ఎన్నో చేసి ఉన్నాం, కానీ ఏంటంటే చాలా మందికి మంచి జరిగింది. ఇంకొంతమందికి ఏంటంటే వారి గృహస్థితులు కానీ పరిస్థితులు కానీ అనుకోని కారణంగా అనుకూలించని సమయాలు అనేవి కొన్ని ఉంటాయి కదా, అటువంటి వారు మాత్రం ఇంకా ఏమీ జరగకుండా ఉన్నారు. నేను చేశాను, బెస్ట్ రిజల్ట్స్ అయితే రాలేదు అనేవారు ఇప్పుడు ఈ పరిహారాన్ని చేసి చూడండి. తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది ఉంటుంది. కళ్ళు ఉప్పును లక్ష్మీ కటాక్షంగా చెప్పుకుంటారు. కళ్ళు ఉప్పుకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే శక్తి ఉంటుంది. అలాగే ధనాన్ని మన వైపు అయస్కాంతంగా ఆకర్షించే శక్తి కూడా కళ్ళు ఉప్పుకి ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడైతే మీరు కళ్ళు ఉప్పును వాడుతూనే ఉంటారో అక్కడ లక్ష్మి నిలకడగా ఉంటుంది. అంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ధనవంతులు చేసే ఒక చిన్న పరిహారం ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో కళ్ళు ఉప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాళ్ళు బిజినెస్ చేసే స్థలంలో, అంటే పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ కానీ అలాగే పెద్ద షాప్స్లో, వాళ్ళు వర్క్ చేసే ఎక్కడైనా సరే షాపింగ్ మాల్స్లో అక్కడ ఎంట్రన్స్లోనే ఒక జాడీ నిండా కూడా కళ్ళు ఉప్పును పెడుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో కూడా కళ్ళు ఉప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు, దేనికైనా కూడా ఈ కళ్ళు ఉప్పును ధనవంతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మేము వాళ్ళని కలిసినప్పుడు
అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం విని మేమైతే చాలా ఆశ్చర్యపోయాం. డబ్బు సంపాదించడం, డబ్బుని ఆకర్షించడం, డబ్బుని అట్రాక్ట్ చేయడం ఇంత తేలిక అని. ఈ పరిహారాన్ని మీ అందరికీ కూడా అందించాలని, అందరూ బాగుండాలని మా కోరిక. కొంతమంది అప్పుల బాధలు తట్టుకోలేక ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుంటారు. అలాంటి వారికి ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. రాత్రిపూట పడుకునే ముందు మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుందని అయితే ముందుగానే చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా మీరు ఇంట్లో చేయగలిగే ఒక ఈజీ పరిహారం అంటే మీ ఇంట్లో హాల్లో చేసేటటువంటి ఒక చిన్న పరిహారం ఇది. ఇంటి హాల్లో మీరందరూ కూడా హాలు అందంగా కనిపించడానికి డెకరేట్ చేస్తూ ఉంటారు కదా. అక్కడ ఫ్లవర్ వాజులు అవి పెడుతూ ఉంటాం. ఆ ఫ్లవర్ వాజ్లో మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ అందంగా కనిపించడానికి కలర్ ఫ్లవర్స్ అన్నీ పెడుతూ ఉంటారు కదా. ఆ ఫ్లవర్ వాజ్ ఏదైతే ఉందో అక్కడ ఫ్లవర్ వాజ్ పెట్టడానికి కింద ఉపయోగించేటటువంటి వాజ్లో అవి పింగానివి కానీ, ప్లాస్టిక్ కానీ, మట్టితో కానీ చేసినవి అయితే, ఇంకా కొంతమంది ఇత్తడు, సిల్వరు అలాంటివి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటివి ఏవైనా కానివ్వండి, ఆ ఫ్లవర్ వాజ్ని మీరు ఏం చేస్తారంటే వాటి అడుగు భాగాన ఖాళీగా ఉంచేసి పైన మాత్రం ఫ్లవర్స్ పెట్టేస్తూ ఉంటారు కదా. కానీ ధనవంతులు ఏం చేస్తారో తెలుసా? ఎవరూ చూడకుండా అక్కడ ఒక చిన్న రహస్య పరిహారం చేస్తారు. అది ఏంటంటే ఫ్లవర్ వాజ్ అడుగు భాగాన కూడా కల్లు ఉప్పును వేసి పెడతారట. అలా అడుగున కల్లు ఉప్పు వేసి పెట్టడం, పైన ఫ్లవర్స్ని అందులో గుచ్చి పెట్టేస్తూ ఉంటారు. అంటే షోకేస్లో, అలమారాల్లో, ఇంకా షెల్ఫ్లో ఎన్ని ఫ్లవర్ వాజులు అయితే మీరు పెడతారో వాటన్నిటిలో కూడా అడుగు భాగాన కల్లు ఉప్పు వేసి పైన ఫ్లవర్ వాజ్ పెడతారనమాట. అంతేకాకుండా కల్లు ఉప్పుతో పాటుగా 4 లేదా 5 మిరియాలను కూడా ఈ కల్లు ఉప్పులో వేసి పెట్టినట్లయితే ధనాన్ని చాలా బాగా ఆకర్షిస్తుంది. కల్లు ఉప్పు అనేది డబ్బును చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. కల్లు ఉప్పుతో ఎన్నో పరిహారాల గురించి మీకు తెలుసు. మేము చెప్పిన ఈ పరిహారం అయితే స్వయంగా ధనవంతులు చెప్పింది. ఇది నిజంగా కూడా 100కి 100% జరిగి తీరుతుంది. మీరు రాత్రి పడుకునే ముందు హాల్లో ఎక్కడైతే ఫ్లవర్ వాజులు పెట్టారో వాటన్నిటిలో కూడా ఫ్లవర్స్ తీసేసి అడుగు భాగంలో కల్లు ఉప్పు వేసి, అలాగే 5 మిరియాలు కూడా వేసి మళ్ళీ ఫ్లవర్స్ని యథావిధిగా పెట్టేయండి. ఇది ఎవ్వరూ చూడకుండా చేసే ఒక రహస్య పరిహారం అన్నమాట. ఈ కల్లు ఉప్పు పరిహారం అనేది ఒక శక్తివంతమైన పరిహారం. అలాగే బెడ్రూమ్లో కూడా ఒక చిన్న గిన్నెలో కానీ లేదా చిన్న ప్రమిదలో కానీ కల్లు ఉప్పు వేసి మంచం కింద కూడా పెట్టాలి. ఎందుకంటే బెడ్రూమ్ తలుపులు ఎక్కువగా మూసి ఉంచుతాం లేదా క్లోజ్ చేసి ఉంచుతాం కాబట్టి అక్కడ నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఈ కల్లు ఉప్పు అనేది లాగేసి పాజిటివ్ వైబ్స్ని బెడ్రూమ్ మొత్తం నింపేస్తుంది. అంతటి శక్తి ఈ కల్లు ఉప్పుకి ఉంది. అందుకే ఈ రోజు రాత్రి మీరు పడుకునే ముందు ఇలా కల్లు ఉప్పుని మీ మంచం కింద పెట్టండి. దీన్ని రహస్యంగా చేయండి, ఎవ్వరూ చూడకుండా చేయండి. అంతేకాకుండా ఎన్ని బెడ్రూమ్స్లో ఉంటే అన్ని బెడ్రూమ్స్లోనూ మంచం కింద ఒక చిన్న ప్రమిదలో కల్లు ఉప్పును వేసి మంచం కింద పెట్టేయండి. అలాగే చాలా మంది బెడ్రూమ్లో కూడా ఫ్లవర్ వాజులు అనేవి వాడుతూ ఉంటారు. అక్కడ కూడా ఆ ఫ్లవర్ వాజ్ అడుగు భాగాన కల్లు ఉప్పు అన్నది పెట్టండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించడానికి అవకాశం అనేది లేకుండా పోతుంది. ఒకవేళ వచ్చినా మీరు అన్ని చోట్ల కూడా కల్లు ఉప్పు పెట్టారు కాబట్టి ఎక్కడికక్కడ ఆ నెగటివ్ వైబ్రేషన్స్ మొత్తం ఆ కల్లు ఉప్పు లాగేసుకుంటుంది. అప్పుడు మీ ఇంట్లో అన్ని పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. డబ్బు రావడానికి, వచ్చిన డబ్బు నిలకడగా ఉండడానికి, తరగని ఆస్తి మీ సొంతం అవడానికి ఈ కల్లు ఉప్పు పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. మనీని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అంతటి శక్తి ఈ కల్లు ఉప్పుకి ఉంది. అలాగే మీ ఇంట్లో ఉన్న బీరువాల కింద కూడా మీరు ఈ కల్లు ఉప్పు పరిహారం చేసుకోవచ్చు. అంటే సాధారణంగా మీరు ఇనుప బీరువాలనే వాడుతూ ఉంటారు కదా. ఇనుప బీరువాల్ని వాడకూడదని అంటూ ఉంటారు. అలాగే కొందరి ఇళ్లలో కబోర్డ్స్ ఉంటాయి. ఉన్నా కూడా బీరువాలు అనేవి ఒక సెంటిమెంట్ కాబట్టి ఆల్మోస్ట్ బీరువాలు అందరి ఇళ్లలోనూ ఉంటాయి. అయితే ఈ ఇనుప బీరువాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగాలి అంటే ఈ కల్లు ఉప్పును ఒక గాజు గిన్నెలో కానీ ప్రమిదలో కానీ వేసి బీరువా కింద పెట్టండి. అందులో 5 మిరియాలు కూడా వేసి పెట్టండి. అలా కనుక పెట్టినట్లయితే ధనాన్ని ఎక్కువగా ఆకర్షించి మీ బీరువాలో ధన సమస్య అనేది లేకుండా పోతుంది. ధనం ఎప్పుడూ కూడా తరగదు అన్నమాట.
ఎటువైపు నుంచో ఒక వైపు నుంచి ధనం అనేది మీ బీరువాలోకి ఇలా వచ్చి చేరుతూనే ఉంటుంది. ఈ పరిహారాన్ని ఈ రోజు రాత్రే చేసి చూడండి. ధనాభివృద్ధి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మీరు ఎంత వాడినా ఎంత తీసినా కూడా తరగనంత డబ్బు మీకు వచ్చి చేరుతుంది. ధనాభివృద్ధి ఇలా చేశారు అంటే ఇకపైన మీకు ఆర్థికపరమైన సమస్యలు అనేవి ఉండవు. ధనం అనేది మీకు వస్తూనే ఉంటుంది. అది ఎటువైపు నుంచి వస్తుందో కూడా అర్థం కాదు. ఎటో ఒకవైపు నుంచి అయితే డబ్బు వస్తూనే ఉంటుంది. ఇక నుండి మీ దగ్గర డబ్బు లేదు అని బాధపడే సమస్య ఉండదు. అలాగే బాధపడే అవసరం కూడా ఉండదు. అనవసరమైన ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే చాలా మంది ఎంత సంపాదించినా కూడా అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల వారికి డబ్బు నిలకడ అనేది ఉండదు. ఈ పరిహారం చేయడం వల్ల అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ రహస్య కల్లు ఉప్పు పరిహారాన్ని చేసుకొని ఈ రాత్రికి రాత్రే మీరు మీ జీవితంలో జరగబోయే మార్పుని రేపటి నుంచి గమనించండి. మీరే చెప్తారు, ఇంత మంచి మార్పు ఉంటుందని తెలిస్తే ఈ పరిహారాన్ని మేము ఎప్పుడో చేసేవాళ్ళమని. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు రాత్రే ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.